స్టార్ రామ్ చరణ్ కి గ్లోబల్ గా మెగా బాధలు తప్పట్లేదు. గేమ్ చేంజర్ కుమ్మేస్తుందనుకుంటే కూలబడింది. గేమ్ జామ్ అయింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ని రామ్ చరణ్ మూటకట్టుకున్నట్లయింది. విచిత్రం ఏంటంటే తన తోటి హీరో ఎన్టీఆర్ దేవరా హిట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. గ్లోబల్ స్టార్ మాత్రం గ్లోబల్ గా రాజమౌళి సెంటిమెంట్ కే కాదు శంకర్ ట్రీట్మెంట్ కూడా బలయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తంటే చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన ఆరెంజ్, తుఫాన్ తో కూడా గేమ్ చేంజర్ ని పోల్చట్లేదు. అంటే మెగా పవర్ స్టార్ ఫెయిల్యూర్స్ లిస్ట్ తీస్తే అందులో ఆరెంజ్, తుఫాన్ తర్వాత ప్లేస్ లోనే గేమ్ చేంజర్ ఉంటుందా? అంత ఘోరంగా సినిమాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారా? ఆడియన్స్ తో ఆడుకుంటే ఎలాంటి స్టార్ గేమ్ అయినా చేంజ్ అవ్వాల్సిందేనా? ఇంత భయంకరంగా గేమ్ చేంజర్ మీద వ్యతిరేకతకు కారణమేంటి? హావ్ ఎ లుక్. మొత్తానికి అనుకున్నంత పనైంది. గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్లో బొక్కబోర్లా పడుతుందన్నారు. అలానే జరిగింది. టీజర్ టైంలోనే ఇది ఫ్లాప్ అన్నారు. పాటలు ఒక్కటంటే ఒక్కడి సరిగా లేవని తిట్టారు. కానీ ట్రైలర్ బాగుండటంతో ఏదో మిరాకిల్ జరగొచ్చనే నమ్మకాలు పెరిగాయి. కట్ చేస్తే టీజర్ టైంలో తేల్చిందే కరెక్ట్ అంటున్నారు. మరీ రిలీజ్ అయిన రోజే మధ్యాహ్నానికి సీట్లు ఖాళీగా ఉండడం ఏంటి? థియేటర్స్లో దోమలు, ఈగలు కొట్టుకునే పరిస్థితి రెండో రోజుకే వచ్చిందా? ఏదో యాంటీ ఫ్యాన్స్ చేసే నెగిటివ్ ప్రచారమా అంటే అదీ లేదు. అసలు చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే అందులో గేమ్ చేంజర్ మొదటి స్థానంలో ఉండొచ్చంటున్నారు. శంకర్ భారతీయుడు 2 వచ్చినప్పుడు అంతా డిసైడ్ అయ్యారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అని. శంకర్లో సరుకైపోయింది కాబట్టే తనీ సినిమాలు తానే కాపీ కొడుతున్నారు. అది కూడా తనకి చేత కావట్లేదని విమర్శిస్తున్నారు. కనీసం చరణ్ ఫ్లాప్స్ మూవీలైనా ఆరెంజ్, తుఫాన్లో కథైనా ఉంది. కాసేపు కూర్చొని మనసారా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. కానీ గేమ్ చేంజర్ని తిట్టుకుంటూ కూడా చూడలేమంటున్నారు. 1-2 ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప సినిమాలో ఎమోషన్ లేదు, సెన్సేషనే లేదు, అసలు కదిలించే కథే లేదు. ఇది గేమ్ చేంజర్ టాక్లో వచ్చిన మార్పు. నిజంగా కర్మ కొన్నిసార్లు మామూలుగా తగులుకోదంటారు. అది గేమ్ చేంజర్ విషయంలో మరోసారి ప్రూవ్ అయినట్టుంది. ఎందుకంటే పుష్ప 2 సంధ్య థియేటర్ ఎపిసోడ్ వల్ల బన్నీ బుక్ అయ్యాడు. కట్ చేస్తే గేమ్ చేంజర్ ఈవెంట్ టైంలో చనిపోయిన 2 ఫ్యాన్స్ వల్ల వీళ్లకు అది తిరిగి కొట్టింది. కట్ చేస్తే ఇప్పుడు మెగా హీరోలని, మరీ ముఖ్యంగా గ్లోబల్ స్టార్ని అల్లు ఆర్మీ గట్టిగా వేసుకుంటోంది. కసితీరా కామెంట్లు, యూట్యూబ్లో ట్రోలింగ్స్ పెంచారు. ఛాన్స్ దొరికిందని పంచులతో బౌన్స్లు విసురుతున్నారు. అసలే రాజమౌళి సెంటిమెంట్కి ఆచార్య, గేమ్ చేంజర్ 2 బలయ్యాయని చరణ్ ఫ్యాన్స్ బాధపడుతుంటే ఇటు అల్లు ఆర్మీ, అటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తగులుకున్నారు. దేవరతో పోలిక అంటూ మెలికలు పెడుతున్నారు.